నాడి జాతకములు. స్వాతి నక్షత్రం 1వ పాదం. అదృష్టరత్నం కెంపు. ధరించకూడనిది నీలం. జన్మనామము రూపేష్. ఈ జాతకానికి జననీ జనకులకు అతి కష్టములు కలుగును. అతి పరిశ్రమతో కార్యసిద్ధి, రాజకృప, అతులిత కీర్తి, లాభములు కలుగును. భార్య సంతతి వలన కలుసు బుద్ధి కలిగి ఉండును. మహారోగ భయవంతులగును. ప్రబల శత్రువులు ఉందరు. జాతకం ఇంటి ముందు ప్రబల రోగములు, వైద్యుల సంచలనము ఉండును. నిరంతరము నారీమణుల సుందర వదనార విందముల ఎడ ప్రేమతో ఉండును. పరిపూర్ణ పుత్రసుఖము కలిగిన తృప్తి పొందనేరడు. పూర్ణ ధనవంతుడైనను కృపణుడు యోగును. రణమున సేనాధిపతి కానేరడు, సూర్యుడును కానేరడు. జాతకముని శరీరము వృద్ధి క్షీణకాంతులతో ఉండును. కార్యహీనుడు, బుద్ధి గలవాడు. జాతకుడు తన పరాక్రమం చేత ధనము వృద్ధి చేయను. సుందరాంగన సమాగ సుఖము, దశాక్రమ వృద్ధి, సోదరీ వర్గ సుఖము, ధర్మకార్య ప్రవృత్తి, కుటుంబమున గౌరవయోగము కలుగును. శత్రువు అతి బలవంతుడైనను యుద్ధములో అతి తేజస్సుతో ప్రకాశించును. తల్లి సదా అనారోగ్యంతో ఉండును. మాతృ సంబంధ బంధువులకు సుఖము ఉండదు. అయినను జాతకుడు అన్య సుందరి నారీమణి కృతలాస్య విలాస భరితుడగును. సకల జనుల చేత పూజింపబడును. సోదరవర్గ అన్య ప్రజావర్గము చేత బహుచింతలుండును. పరదేశ వాసమూలమున హృదయోద్విగ్నత చింత ఉండును. జాతకునికి తన ఇంట సదా పండిత వేదఘోష, వాహన సంపద, శత్రువులే జాతకునికి పరిచర్యలు చేయుట జరుగును. జాతకుడిని పూజనీయంగా చేయను. జాతకుడు అన్యులను తుష్టులు చేయుటలో సమభావమున ఉండును. పశు సంపద ఉండును. జాతకుడు ఆదర్శ భాజనీయుడగును. ప్రజాదరణ చేత జాతకుడు మాన్యునిగా చూడబడును. మాతృసుఖము అధికంగా ఉండును. జాతకుడు నిరంతరము నారీమణుల సుందర వదనార విందముల ఎడ ప్రేమతో ఉండును. పరిపూర్ణ పుత్రసుఖము కలిగిన తృప్తి పొందనేరడు. పరాక్రమము అధికంగా ఉండును. బలాన్వితుడు, తీర్థయాత్రలు చేయువాడు, సంగరమున శత్రునాశనం చేయువాడు, రాజకృపచేత అధిక ప్రతాపి ఎగును. సోదర వర్గము వలన దుఃఖ మనస్కుడు ఎగును. జాతకుడు రాజ కోశాధ్యక్షుడు ఎగును. బాల్యం నందు అపసుకి, యవనమునందు స్త్రీపుత్ర అలంకార సుఖములు పొందును. తన పుత్ర విషయమై విచారము, ధనగ్రామ సుందరవాహన సౌఖ్యము కలుగును. అన్య ప్రజార్థ వ్యాపారమున ధనక్షయము కలుగును. స్త్రీల వలన కష్టము, నిరంతరము శరీర కష్టములు పొందును. దుష్టుల వలన సదా మానసిక వేద కలుగును. వ్యాపార విషయంలో ధనలాభము ఉండకపోవటం జరుగును. జాతకునికి బంధు బాంధవ్యముల వలన సుఖము కలుగును. ప్రభుమూలక లాభము కలుగును. అనిమిష నారీ సదృశ్య నిత్య యౌవన రూప లావణ్యాతిశయ శరశ్చంద్రన యువతి స్వర్త వ్యాపారాతిశయ విభుడో లేక ప్రభుడో ఎగును. పతాకములతో సుశోభిత సువర్ణమయ యజ్ఞమండపము ఇండును. తనయ సుఖము అల్పముగా ఇండును. బ్రాహ్మణ పండితులు తన ఇంట సదా స్వస్తి వచనములు పఠింతురు. అతులిత కీర్తితో జాతకుడు వర్తిల్లును. శాస్త్రనాశనము చేయువాడు ఎగును. రాజదండన లేక మిత్రవశమున ధననాశనము కలుగును. మాతృకుల కష్టములు, చతుష్పాద జంతుపీడ, పరదేశాటనములో మార్గముద్యాన బిల్లాది నిషాద జనపీడలు కలుగును. జాతకుడు ధనవృద్ధి కరుడు. కమల నేత్రముల వంటి నేత్రములు గల స్త్రీ సంప్రాప్త సుఖము కలుగును. ధనధాన్యముల చేత అతి సుఖము, పరిజనులన్న స్వల్ప ప్రేమ పొందును. స్వగృహమున జాతకునకు లక్ష్మీ ప్రసన్న చిత్తురాలు అగును. తన గుణముల చేత సర్వదా జనులలో శ్రేష్టమైనవాడు, సుఖవంతుడు, మనోహర స్వరూపుడు ఎగును. వివిధ ప్రకార భోగి, జీవితాంతమున హరి పురవాసి ఎగును. భార్యా సుఖము సంపూర్ణంగా ఉండును. అయినను వాతజన్య కటి ప్రాంత రోగి ఎగును. అన్య సుందరాంగన సుఖము పుష్కలముగా ఉండును. అతి కళా నిపుణుడు, తత్కళా విభవము చేత రసిక శ్రేష్ఠ జనులు బహుప్రీతిగా ఎందురు. జాతకుడు ప్రభుమూలక ధన గౌరవాదులు పొందును. అయినను సోదర వర్గ కలహములు, శత్రువులు
ఇతనిని ఓడించుట, నీచజనుల వలన సదా అశాంతి వికలత ప్రాప్తించును. శత్రువులను పొగుడునంటివాడు మహావిద్వాంసులను స్తోత్రములు చేయవాడు అగును. అర్ధలాభములు కలుగును. వృద్ధి క్షీణ వలె శరీర కష్టములు ఉండును. జీవితంలో మంచి వర్షపథములకు వెళ్ళును. రాజకులాధారంగా మంచి ధనప్రాప్తి కలుగును. ఫలవంతముకు బుద్ధితో ఎండును. రాజముఖి బింబాధరామృత పాన విశేష విభవుడు బహుకామకుడు ఎగును. కఠోర వచనములు కలవాడు దీర్ఘాయుష్మంతుడు ఎగును. పశు సంపద మూలములను మృత్యువర్గం నుంచి సుఖము పడయను. కష్టంతో ధనప్రాప్తి కలుగును. ధనవృద్ధి రుణవృద్ధి డోలాయమానంగా ఉండును. శత్రువులు బహు కష్టం మీద ఓడుదురు. జాతకునికి నేత్రపీడ, మార్గమధ్యాన అకస్మాత్ ధనక్షయము, శరీరమునందు విశేష వేద సంగ్రామజయము, అధిక చాంచల్యము, పితృవై మనస్యములు కలుగును. బంధు విరోధిగను శత్రు విరోధిగని ఉండెను. గర్భమున వాయు సంబంధ రోగములు ఉండెను. యతీశ్వరుని మూలమున జ్ఞానప్రాప్తి కలుగును. ధార్మిక కార్యముల చేత ధనవ్యయము, రత్నాది మనుల వలన ధనాగమము కలుగును. శత్రు భయపీడన, విచారము, నేత్ర రోగాదులు, యజ్ఞాది కార్యముల యందు ధనవ్యయము, పితృ మాతృకుల వ్యాకులత, స్త్రీ సహవాసము వలనో లేక సంగమము వలనో భేదములు ప్రాప్తించును. జాతకుడు అతి సుందర రూపశాలి ఎగును. సత్పురుష సమాగమి, బలవంతుడకు శత్రువును కూడా నిర్మూలించేవాడు ఎగును. సుందర నయనార వింద వనితాజన పరివేష్టిత కుసుమ శరాసన క్రీడాభిరాముడు ఎగును. సువర్ణాది ధన సంపన్నుడు నిర్బల వీర్యవంతుడు ఎగును. ఈ జాతకులు గవర్నమెంట్ ఉద్యోగంలో లాభంగా, వ్యాపారాలు నష్టముగా జరుగును.